Size of companies. Large cap. మార్కెట్ క్యాప్ 50,000 కోట్లు. ఇవి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి. తక్కువ అస్థిరత మరియు తక్కువ రిస్కును కలిగి ఉంటాయి. పెద్దగా రిస్కు లేని స్థిరమైన రాబడిని పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్. మిడ్ క్యాప్. మార్కెట్ క్యాప్ 10,000 కోట్ల నుండి 50,000 కోట్ల మధ్య ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథంతో మధ్యస్థ రిస్కును తట్టుకోగల వారికి అనుకూలం. లార్జ్ క్యాప్ కంటే సాపేక్షంగా ఎక్కువ అస్థిరత ఉంటుంది. లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ రిస్కు ఉన్నప్పటికీ ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మహీంద్రా లాజిస్టిక్స్, టీసీఐఎల్ ఎక్స్ప్రెస్. స్మాల్ క్యాప్. మార్కెట్ క్యాప్ 10,000 కోట్లు. రిస్కును కోరుకునే పెట్టుబడిదారులకు అనుకూలం. అత్యంత అస్థిరమైనవి మరియు తక్కువ ద్రవ్యం లిక్విడిటీ కలిగి ఉంటాయి. అధిక రాబడినిచ్చే అవకాశం ఉన్నప్పటికీ అధిక రిస్కును కలిగి ఉంటాయి. లార్జ్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ తో పోలిస్తే అధిక వృద్ధి సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకు ఆప్టెక్, బీసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జీ మీడియా. సాధారణ సూచికలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఇవి ఆర్థిక వ్యవస్థ పెరుగుదల లేదా మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.